బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం రసవత్తరంగా కొనసాగుతుంది. హౌస్ మేట్స్ మధ్య గొడవలు, ఏడుపులు, మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరాయి. ఇక వారాంతంలో మరో కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకొచ్చాడు. ఇప్పటికే సృష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన హరిత హరీష్ కూడా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు. గత వారం నామినేషన్ లో ఫ్లోరా సైని, రీతూ చౌదరి, సంజన, శ్రీజ, దివ్య హరీష్ ఉన్నారు. వీరిలో శ్రీజ హరీష్ కు తక్కువ ఓట్లు రావడంతో హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. చాలా తక్కువ ఓట్ల తేడాతో హరీష్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. నాగార్జున ఎలిమినేషన్ అనౌన్స్ చేసినప్పుడు కూడా హరీష్ ఎక్కడా ఎమోషనల్ కాకుండా ఓకే సార్ అంటూ కూల్ గా రియాక్ట్ అయ్యాడు. స్టేజ్ పైకి వచ్చిన హరీష్ కి నాగార్జున ఒక ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు. ఈ హౌస్ లో ఎవరు బ్లాక్ మాస్క్ పెట్టుకున్నారు అని అడిగారు. మొదట హరీష్ భరణి ఫోటోను బ్లాక్ మాస్క్ పై పెట్టాడు. భరణి అందరితో మంచిగా ఉన్నట్లుగా నటిస్తారు సార్ అంటూ ఆయన ట్రూ సైడ్ నేను చూశాను, అందుకే నేను ఆయనతో కొంచెం దూరంగా ఉంటాను అని చెప్పాడు. తర్వాత ఇమ్మాన్యుయల్ ఫోటో పెట్టి అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, కానీ తన నిజ స్వరూపం ఇంకా బయట పెట్టలేడు అని అన్నాడు. ధీమాన్ పవన్ కి కూడా బ్లాక్ మాస్క్ ఇచ్చి ధీమాన్ నెమ్మదిగా మాట్లాడతాడు, కానీ తనలో సత్తా చాలా ఉంది, ఇంకా బయటకి రాలేదు అని అభిప్రాయపడ్డాడు. వైట్ మాస్క్ విషయంలో హరీష్ మొదటగా శ్రీజ ఫోటో పెట్టాడు. ఆమెకి కాస్త తొందర ఎక్కువ సార్, 10 సెకండ్ల ముందుగానే ఉంటుంది, కానీ ఆమె చెప్పే పాయింట్స్ బుల్లెట్స్ లాంటివి అంటూ పొగడేశాడు. తర్వాత కళ్యాణ్ కి వైట్ మాస్క్ ఇస్తూ మీరు మీలా ఉన్నారు, కానీ ఆ రిలేషన్స్ నుంచి బయటకు వస్తే ఇంకా బాగా ఆడగలరని సలహా ఇచ్చాడు. చివరిగా తనుజ ఫోటోను వైట్ మాస్క్ పై పెట్టి నాలో ఎంతో కొంత నేను తనుజాను చూసుకుంటాను సార్, ఫేస్ సీరియస్ గా ఉన్నా మనసులో ఏముండదు, కొంత షార్ట్ టెంపర్ గా ఉన్న తను నిజాయితీగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. హరీష్ చెప్పిన ఈ వ్యాఖ్యలు బ్లాక్ అండ్ వైట్ మాస్క్ టాస్క్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రేక్షకులు ఎవరి మాటలతో అంగీకరిస్తున్నారు, ఎవరి నిజస్వరూపం బయటపడిందనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి.